మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రపంచ గిరిజన దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగించిన లంబాడి హక్కుల పోరాట సమితి ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ బోడ లక్ష్మణ్ నాయక్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ జె అనిల్ కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశరాం నాయక్, వారితో పాటు గిరిజన సంఘాల నాయకులు ఎల్హెచ్పిఎస్ జాతీయ కార్యదర్శి గుగులోత్ హరినాయక్, పట్టం ఉపేందర్, యాప సీతయ్య, కిషన్ నాయక్, డాక్టర్ చింతా రమేష్, పొడుగు నర్సయ్య, బానోద్ కిషన్ నాయక్, వారితో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. వారితో పాటు విద్యార్థులు ప్రదర్శించిన గిరిజన కళా నృత్యాలు ఆహుతులను ఆకర్షించాయి. కాబట్టి మనందరం ఖచ్చితంగా పుస్తకాలను ప్రయాణం చేయాలి. వాతావరణాన్ని గౌరవించడం డాక్టర్ బాబాసాహెబ్ గారు 2 సంవత్సరాల 18 రోజుల పాటు అనేక పిల్లలందరూ కూడా పట్టుకొని రాజాపిల్లలందరూ కూడా ఆరోగ్యపై ఇబ్బందులు పడి కూడా వారందరి కోసం కష్టపడి గొప్ప అనుభవించుకుంటుంది. అందరికీ ఇంకోటి ఆదివాసి ఏది మండలంలో బాగా గంగారం ఇలాగే మండలం కూడా మొదటి జులై 15 వరకు పిఎం ధర్మలని ప్రోగ్రాము వాళ్ళందరూ 9 గ్రామాలను ఏది ఆధార్ కార్డు లేకున్నా కార్డు లేకున్నా ఏది అకౌంట్స్ లేకున్నా అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఎక్కువ స్కీమ్ కూడా ఆది 40 యోగాలకి సెంట్రల్ గవర్నమెంట్ భారతదేశం మనకు కొత్తగా మొన్ననే 5 నుంచి 8 వరకు హైదరాబాద్ లో ఆర్ట్ స్టేట్ మెడికల్ కానీ ఐసిఎస్ కానీ ప్రైవేట్ ప్రాంతంలో ఆది కర్మయోగి ద్వారా వారికి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో వారికి అన్ని ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ మనకు ముందుకు వక్తలు తర్వాత విద్యా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనే నాయకులు సమస్యలు తర్వాత వారికి స్ఫూర్తిదాయకమైన స్పీచ్లు ఇచ్చారు. అదేవిధంగా ఆదివాసులు ఎదుర్కొన్న సమస్యలు కానీ తర్వాత విద్యార్థులు సమస్యలు దృష్టికి తేవడం జరుగుతుంది. వాటి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆదివాసులు భారతదేశంలో కూడా ఆదివాసులు ఎన్నో పోరాటాలు చేసినా కూడా మన సంస్కృతి హక్కుల కోసం పోరాటం చేసినా కూడా వాళ్ళు ప్రపంచ నాగరికతతో అనుసంధానం అవ్వలేదు. అభివృద్ధి కావాలి. ఈ విధంగా నేనైతే చదువుతో పాటు మన సంస్కృతిని కూడా కాపాడాలి. అదేవిధంగా హక్కులు కూడా మనం కాపాడడంలో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ కార్పొరేట్లో వాళ్ళు భాగస్వామ్యం కావాలని దినోత్సవము మన మైబాద్ జిల్లా జరుపుకుంటున్నాము. మన గిరిజన కమిషనర్ గౌరవ పిఓ ఐటీడీ ఆదేశానుసారంగా ఇక్కడ ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. ఆదివాసీ నాయకులు, రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ అందరూ వచ్చి విద్యార్థులకు మన సంస్కృతిని ఏ విధంగా కాపాడుకోవాలి, హక్కుల గురించి ఏ విధంగా మనం సాధించుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు అందరికీ విద్యార్థులు చెప్పడం జరిగింది. ఇంకోటి భారతదేశము మనం ఇప్పుడు ఆదివాసులకు ఒక ఆది కర్మయోగి అనేది ప్రోగ్రామ్ కూడా ట్రైనింగ్
మొన్ననే హైదరాబాద్ లో జరిగింది. ఇంకా మైబాద్ జిల్లాలో జరుగుతుంది, బ్లాక్ లెవెల్ జరుగుతుంది, విలేజ్ లెవెల్ జరుగుతుంది. వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించాలనే ఉద్దేశంతో మనము సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆది కర్మయోగి అనే స్కీమ్ తీసుకొచ్చారు. PM జన్మన్ కూడా ఒక ప్రోగ్రామ్ కూడా మేము ఒక మంత్ జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ చేయడం జరిగింది. ఏంటంటే జనవరి ఆదివాసులకు ఆధార్ కార్డు కానీ, కిసాన్ కార్డు కానీ, ఆయుష్ భారత్ కానీ, క్రెడిట్ కార్డు కానీ, ఇంకా ముద్ర లోన్ కానీ రకరకాల డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళని మేము 1 మంత్ మోటా ట్రైబల్ అఫైర్స్ వాళ్ళు ఢిల్లీ వచ్చి కూడా మంచిగా బాగా చేస్తున్నారని చెప్పి మెచ్చుకొని పోవడం జరుగుతుంది. ఇంకా కొనసాగుతుంది ఆది కర్మయోగి స్కీమ్ అనేది కొనసాగుతుంది. కాబట్టి మేము ఈ రోజు ఈ కార్యక్రమాలు మైబాద్ జిల్లాలో సంతోషం.